హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ మంచిగా ఉండాలని అనుదినం మా ప్రార్థనలోని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈరోజు మంచిగా బాయిలర్ చికెన్ అయితే తీసుకొచ్చారు. శుభ్రంగా దాన్ని కడిగి పెట్టుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు దీనిలో వేసుకొని ఇది ముక్కకి చక్కగా పట్టేలా కలుపుకొని ఒక్క అర్ధగంట సేపు దీన్ని పక్కన పెట్టేసుకుంటే చాలా మంచిగా సాఫ్ట్గా అవుతుంది. చికెన్ని మంచిగా కుక్ చేసుకోవడానికి ఇక్కడ నేను పల్లి నూనె అయితే తీసుకుంటున్నాను. ఇది చాలా మంచిగా ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి ఏకే లోపలని మనం ఇప్పుడు దీంట్లోనికి మసాలాను అయితే తయారు చేసుకుంటాము. ఈ విధంగా హోల్గరం వేయించుకుంటున్నాము. మంచిగా ఇవన్నీ కూడా చక్కగా వేగేసాయండి. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి. మనం ఏదైతే ఇందాక ఉప్పు కారం కలుపుకొని పెట్టుకున్న చికెన్ ఉందో దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. దీనిలో వాటర్ అంతా వెళ్ళి చక్కగా కుక్ అవుతుంది అన్నమాట. పల్లి ఆయిల్తో చికెన్ వండితే చాలా టేస్ట్ అంటే సూపర్గా ఉంటుందండి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది నిజంగా. ఫ్రెష్గా ఉంది చికెన్ ఈరోజు. ఇవంతా కూడా మంచిగా కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టేసుకుంటే దానిలోని వాటర్ అంతా కూడా చక్కగా ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను పచ్చిమిరగాయలు వేసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ కూడా ఈ చికెన్కి సూపర్ అంటే సూపర్గా టేస్ట్ని ఇస్తుంది అనమాట. ఈ స్టేజ్లో పచ్చిమిర్చి వేసుకుంటే మరలా ఒకసారి కలిపేసుకొని దాన్ని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం దీంట్లోకి మరలా కొన్ని టమాటాలు, అంటే నేను ఒక 3 టమాటాలు అయితే తీసేసుకున్నా కొంచెం గ్రేవీ రావడానికి. దీన్ని కూడా కలిపి మూత పెట్టేసుకోవాలి. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో అందరికీ ఇష్టం కదా. చాలా మంచిగా ఆస్వాదిస్తూ తింటుంటారు చికెన్ ఎక్కువగా. ఈ సమయంలోని ఇప్పుడు మనం ఏదైతే ముందుగా నూరు పెట్టుకున్న గరం మసాలా ఉందో దీనిలో వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం దాన్ని కూడా తిప్పేసుకొని పక్క పెట్టుకుంటే రెడీ అయిపోయింది మన కూర. ఆల్మోస్ట్ ఇప్పుడు రెడీ అయిపోయింది. చాలా బాగా ఫ్లేవర్ అనేది ఉందండి. ఎందుకంటే పల్లి ఆయిల్, ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఫ్లేవర్ ఇవంతా కూడా అసలు మంచి వాసన ఎంత బాగుందో. నోట్లో నీరైతే ఊరేస్తున్నాయి. చాలా బాగుందండి. ఇప్పుడు మనం ఇక ఫైనల్గా కరివేపాకు అయితే వేసేసుకొని ఒక్కసారి అలా మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ చక్కగా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఇప్పుడు పల్లి ఆయిల్ ఎలాగ వాడాను కాబట్టి నేను కొత్తిమీర అయితే వేయట్లేదు. కరివేపాకు ఫ్లేవర్ పల్లి ఆయిల్ ఫ్లేవర్తో చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి నచ్చితే చేయండి. మీలో ఎవరికైనా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. గుమగుమలాడే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి ఈరోజు ఎటువంటి రైస్ని నేను యూజ్ చేస్తున్నానో మీరు చూడండి. ఆ కాంబినేషన్ అనేది ఎమ్మా టేస్ట్ అంటే టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు మనం బిర్యానీలతోని పలావులతోని తింటూనే ఉంటాం. ఒక్కసారి ఈ ఫ్లేవర్తో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పొద్దున్నే చక్కగా మంచిగా ఉడకబెట్టుకున్నాను రైసు పొడి పొడిగా. దాంట్లో జీడిపప్పులు, పల్లీలు, పుట్నాలు అన్నీ వేసేసుకొని మంచిగా లెమన్
ఫ్లేవర్తో పులిహార అయితే చేసుకున్నాను. ఎప్పుడైనా చికెన్ పులిహార కాంబినేషను చాలా బాగుంటుందండి, ఎంత బాగుంటుందో. మంచిగా బిర్యానీ ఫ్లేవర్ కన్నా ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, కంపల్సరీగా తినండి. ఎప్పుడు చేసే విధంగా కాకోకుండా. మీరు చాలామంది చేసుకునే ఉంటారు, అయినా కూడా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి చల్లగా ఉంటుంది వాతావరణం. ఇలాగా మంచిగా పులిహార చేసుకోండి, వేడివేడిగా చికెన్ చేసుకోండి. చక్కగా ఆ రెండిటిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ తినండి. దేవుడు తినటానికే మంచిగా ఆహారం తీసుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండి దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని గనపరచాలి. తినండి హాయిగా. ఒకళ్ళు మాత్రం ఇబ్బంది పెట్టద్దు, ఎవరిని కష్టపెట్టద్దు, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని అవమానపరచొద్దు, ఎవరిని కించపరచొద్దు. మీకు ఏదైనా కలిగి ఉంటే దేవునికి ఇవ్వండి, మనుషులు ప్రేమించండి. ఎవరికన్నా ఆపదలు ఉంటే సహాయం చేయండి మీ చేతనైనంత వరకు. బాధల్లో ఎవరైనా ఉంటే దేవుని వాక్యం చేత మీరు బలపరచండి, దేవుని మాటల చేత మీరు వాళ్ళ హృదయాల్ని తృప్తిపరిచేలాగా మీరు చెప్పండి. ఆహారం మనం ఎలాగైతే తీసుకొని తృప్తి పొందుతూ ఉన్నామో, బాధల్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ హృదయం ఎంతో వేదనతో చెందుతుంది. కాబట్టి మీరు క్రైస్తవులు అయ్యుండి దేవుని బిడ్డలైన వారు చక్కగా దేవుని మాటల చేత వాళ్ళ హృదయాల్ని తృప్తిపరచండి. అందరూ కూడా సహకరించుకునే మనస్సుని కలిగి ఉండండి. ఈ జీవితం చాలా చిన్నది. జీవితంలో ఎప్పుడు మన ఆయుష్ ముగిస్తుందో తెలియదు, ఎప్పుడు మనం మరణిస్తామో తెలియదు, ఎప్పుడు మన జీవం ఎట్లాగా ఉంటుందో తెలియదు. కాబట్టి అన్ని విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే ఆహారం, మంచి విషయాలు, మంచిగా ఆహారం తీసుకోవాలి. మన హృదయంలో మంచి మనసు కలిగి ఉండాలి. ఇతరుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. ముఖ్యంగా దేవునికి కృతజ్ఞతలై ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.